నిజామాబాద్ ఆర్మూర్లో ఎంపీ అరవింద్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారా? ఇప్పుడు ఈ వార్త ఆ పార్టీలోనే ముసలానికి కారణం కానుందట. ఇప్పటికే పోటీకి రెడీ అయిన వినయ్ రెడ్డి పరిస్థితి ఏంటన్నదే హాట్ టాపిక్గా మారింది. బీజేపీ టీఆర్ఎస్ మధ్య నిజామాబాద్ జిల్లాలో అగ్గిరాజుకుంది. ఇప్పటి నుంచే నువ్వా నేనా అన్నట్టుగా ఆర్మూరు నియోజకవర్గంలో బీజేపీ టీఆర్ఎస్ బాహాబాహి తలపడుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్న ఎంపీ అరవింద్ ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానడంతో బీజేపీలో ముసలం షురు అయిందట. గత ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా వినయ్ రెడ్డి బరిలో నిలిచారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అరవింద్ ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని 50,000 మెజారిటీతో ఓడిస్తానని ఛాలెంజ్ చేయడంతో సమస్య షురు అయిందట. గత నెలలో ఎంపీ అరవింద్ ఆర్మూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చినప్పుడు ఆయనపై దాడి జరిగింది. దీంతో ఆగ్రహించిన ఎంపీ అరవింద్ ఓపెన్ గానే టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 50,000 మెజారిటీతో జీవన్ రెడ్డిని ఓడిస్తానని అన్నారు. దీంతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా దమ్ముంటే పోటీ చేయి, చిత్తుగా ఓడిస్తానని ప్రతి సవాల్ విసిరారు. ఇప్పటికే 2023లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటాలని గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న వినయ్ రెడ్డి పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అరవింద్ ప్రకటనతో తీవ్ర ఆవేదనకు గురైన వినయ్ రెడ్డి ఆయనతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. మరోవైపు ఈ సంఘటన సమయంలో ఆయన అమెరికాలో ఉండడం, బండి పరామర్శకు వచ్చిన వేళ కూడా కలవలేకపోయారు. దీంతో ఈయన పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే వినయ్ రెడ్డికి చెక్ పెట్టాలన్న యోచనలో అరవింద్ ఉన్నారని, దీనికి ఈ సంఘటన కలిసి వచ్చిందని స్థానికంగా టాక్ వినిపిస్తోంది. గత పండుగ వేళ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీలో వినయ్ రెడ్డి ఫోటో పెట్టకుండా స్థానిక బీజేపీ కార్పొరేటర్ రేవంత్ రెడ్డిది ఎంపీ అరవింద్ ఫోటో పెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది. తాజా పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో టికెట్ రేవంత్ రెడ్డిదేనన్న ప్రచారం కూడా సాగింది. దీంతో కావాలనే వినయ్ రెడ్డిని పక్కన పెడుతున్నారన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సంఘటన వేళ వినయ్ రెడ్డి ఇక్కడ లేకపోవడంతో దీనిపై పార్టీ పెద్దలతో మాట్లాడతారని ఆయన చెప్తున్నారు. కానీ అనుచరులు మాత్రం కావాలనే చెక్ పెడుతున్నారని మండిపడుతున్నారు. సెగ్మెంట్లో జోరుగా ఉన్న పార్టీని ఓ స్థాయికి వినయ్ రెడ్డి తీసుకొచ్చారని క్యాడర్ చెబుతోంది. దీంతో వినయ్ రెడ్డి బీజేపీకి దూరమవుతారా, లేక పార్టీ కోసం అరవింద్ కు సపోర్ట్ చేస్తాడా, లేదా తన స్నేహితుడు జీవన్ రెడ్డితో కలిసి పోతారా అనేది చర్చనీయాంశంగా మారింది. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ మొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆసన్నగారి జీవన్ రెడ్డిని ఆయన స్నేహితుడైన వినయ్ రెడ్డి గెలిపించారు. అయితే తర్వాత జరిగిన పరిణామాలతో ఇద్దరి మధ్య స్నేహం చెడింది. దీంతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డిపై వినయ్ రెడ్డి పోటీకి సిద్ధమయ్యారు. అందుకు బీజేపీలో చేరారు. ఆర్మూరు నియోజకవర్గంలో అంతంత మాత్రంగా ఉన్న బీజేపీని తన భుజాలపై వేసుకుని ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆ దఫా ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఆకుల లలిత పోటీలో నిలిచారు. అయితే జీవన్ రెడ్డి ఆర్మూరు నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన నేతల్ని తన పార్టీలో చేర్చుకుని తన బలాన్ని పెంచుకున్నారు. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని, టీడీపీ నాయకుడు రాజారాం యాదవ్లను పార్టీలో చేర్చుకున్నారు. దీంతో ఆసన్నగారి జీవన్ రెడ్డి 29,000 పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ 2వ స్థానం, బీజేపీ 3వ స్థానంలో నిలిచింది. అయితే వినయ్ రెడ్డి ఓటమి తర్వాత ఆర్మూర్ నియోజకవర్గంలో మరింత పట్టుదలగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చే ఎన్నికల్లో పోటీకి సైతం సమాయత్తమవుతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అరవింద్ అభివృద్ధి కార్యక్రమాలకు వెళుతుంటే ఆయన కాన్వాయ్పై దాడులు జరిగాయి. ఈ దాడులు చేసింది పసుపు రైతులేనని టీఆర్ఎస్ పార్టీ చెబుతుంటే బీజేపీ మాత్రం టీఆర్ఎస్ గుండాలు చేశారని ఆరోపించింది. సుమోటోగా కేసు నమోదు చేసుకుని చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు దీనిపై అలసత్వం వహిస్తున్నారని ఎంపీ అరవింద్ ఆరోపించారు. అయితే ఇక్కడి నుంచే మాటల యుద్ధం మొదలైంది. ఎంపీ అరవింద్ ఆర్మూర్లో జీవన్ రెడ్డిని 50,000 ఓట్ల మెజారిటీతో ఓడగొడతానని సవాల్ విసిరారు. ప్రతి సవాల్గా జీవన్ రెడ్డి కూడా స్పందించారు. ఎంపీ అరవింద్ విసిరిన సవాల్తో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. 50,000 మెజారిటీతో ఓడగొడతానని సవాల్ చేయడంతో వచ్చే ఎన్నికల్లో అరవింద్ పోరు అక్కడి నుంచే ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆర్మూర్లో సామాజిక కోణం, బలాబలాలు చూస్తే గతంలో కంటే ఆర్మూర్లో బీజేపీ పార్టీ బలంగా మారుతోంది. కొందరు టీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు కూడా ఇటీవల బీజేపీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీకి ఆర్మూర్ నియోజకవర్గంలో మంచి ఫలితాలే వచ్చాయి. ఆర్మూర్ టౌన్లో కూడా బీజేపీ పట్టు సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. సామాజిక పరంగా చూస్తే ఆర్మూర్ నియోజకవర్గంలో మున్నూరు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండగా తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఉంటుంది. అరవింద్ మున్నూరు కాపు సామాజిక వర్గ నేత కావడంతో మున్నూరు కాపు సామాజిక వర్గం ఓటు కీలకంగా మారనున్నాయి.
అయితే అరవింద్ గనక పోటీకి దిగితే బీజేపీలోనే ఓట్ల చిలుక తప్పదన్న టాక్ కూడా వినిపిస్తోంది. దీనికి కారణం ఇక్కడ పార్టీ బలోపేతం వెనుక వినయ్ రెడ్డి ఉండడమేనని విశ్లేషకులు అంటున్నారు. ఈయనకు ఇవ్వాల్సిన టికెట్పై అరవింద్ పోటీకి దిగితే వినయ్ రెడ్డి పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. దీంతో ఖచ్చితంగా పార్టీలోని ముసలం తప్పదన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వినయ్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి అరవింద్ గెలుపుకు మద్దతిస్తారా, లేక కాంగ్రెస్లోకి వెళ్లి పోటీకి దిగుతారా, లేక స్నేహితుడు జీవన్ రెడ్డికి సపోర్ట్ అందిస్తారా అన్నదే ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్ గా మారిందట. మరి బీజేపీ అధిష్టానం ఏం చేయనుందన్నది ఆసక్తికరంగా మారింది.